హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రొమ్ము క్యాన్సర్పై నగరవాసుల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్లో పింక్ పార్ రన్ 2024 కార్యక్రమం జరిగింది. గచ్చిబౌలి స్టేడియం వద్ద మంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గచ్చిబౌలిలో ప్రారంభమై ముంబై ఓల్డ్ నేషనల్ హైవేపై ఐఎస్బీ రోడ్, టీఎన్ఓ కాలనీ మీదుగా తిరిగి గచ్చిబౌలి స్టేడియంకి రన్నర్స్ చేరుకునే విధంగా ఈ పరుగును ప్లాన్ చేశారు. ఎంఈఐఎల్, సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 3, 5, 10 కిలోమీటర్ల కేటగిరీస్లో పరుగు నిర్వహించారు. 5,000 మంది మానవహారంగా ఏర్పడి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 10 more seconds. Do your jumping jacks, yaar. All right. 5, 4, 3, 2, 1. Okay, relax. Just one. మరింత సమాచారం గచ్చిబౌలి నుంచి మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన పెంచుతూ కూడా అనేక కార్యక్రమాలు నగరంలో జరుగుతున్నాయి. మరి ఈ పింక్ పార్ రన్కి సంబంధించి ఆ వివరాలేంటి? ప్రస్తుతం మనం గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉన్నాము. ఇక్కడ పింక్ పవర్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రస్తుతం డిసీజెస్గా కూడా చాలా మందిలో కనిపిస్తుంది. చాలా మందికి అవగాహన కార్యక్రమం చాలా అవసరం. సో అవగాహన కార్యక్రమానికి పూర్తిగా కూడా సుధారెడ్డి ఫౌండేషన్, అలాగే మెయిల్కి సంబంధించిన ఫౌండేషన్ వారందరూ కలిపి ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంతోమంది ఔత్సాహికులు ఈ పింక్ పవర్ రన్ 2024 రన్లో భాగం కూడా చాలామంది పాల్గొన్నారు. అయితే ఈ రన్లో 5K, 3K అలాగే 10K కిలోమీటర్స్ సంబంధించి మారథాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి మొదలుపెట్టి చూసుకుంటే ఈ గచ్చిబౌలి స్టేడియం నుంచి ఐఎస్బీ అలాగే పాత బెంగళూరు జాతీయ రహదారి వద్ద కూడా మొత్తం ఈ రన్ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి రానున్న నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు కూడా సుధారెడ్డి ఫౌండేషన్ నుంచి కూడా వాళ్ళకు మెడల్స్ అందించనున్నారు. సో ఈ కార్యక్రమానికి ఎవరైతే సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ ఉన్నారో సుధారెడ్డి, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొనున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి రన్ కూడా స్టార్ట్ అయింది. చాలా మంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ పాల్గొని ఈ పింక్ పవర్ రన్ ఎంతో మంది ఔత్సాహికులు నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరూ కూడా సుధారెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి ఆ పింక్ పవర్ రన్ పేరుతో కూడా టీషర్ట్స్ని కూడా అందించారు. సో వీరందరూ కూడా పవర్ రన్కి వెళ్ళే ముందుగా కూడా న్యూట్రిషన్ కిట్స్తో కానీ వాళ్ళందరికీ ఎక్సర్సైజ్ నిర్వహించి వారందరినీ కూడా 5K, 3K కిలోమీటర్స్ కూడా మారథాన్కు పంపించి వేసిన సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాము. చాలామంది స్కూల్ పిల్లలు కానీ పెద్దవారి వరకు కూడా చాలామంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి చాలామంది బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వారికి మొదట్లోనే ఆ లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది అలానే ఉండిపోతూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి అనే నేపథ్యంలో కూడా ఈ పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ముందుగా కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 5,000 మంది పార్టిసిపెంట్స్ కూడా ఈ పింక్ పవర్ రన్లో పాల్గొనున్నారు. ఒక మానవహారం షేప్లో కూడా ఉండి పూర్తిగా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో గచ్చిబౌలి స్టేడియంతో కూడా పూర్తిగా పింక్తో నిండిపోయింది. పూర్తిగా మహిళల కోసం రన్ ఫర్ ఏ కాజ్ అన్న ఒక మోటోతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది పార్టిసిపెంట్స్ పెద్దవారి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అందరూ కూడా ఇప్పుడు 5K, 3K రన్స్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. సో వారందరూ కూడా ఈ హైదరాబాద్ సిటీలో మొత్తం ఎక్కడైతే ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుందో అక్కడ వరకు తిరిగేసి మళ్ళీ గచ్చిబౌలి స్టేడియంకి రానున్నారు. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా వారికి మెడల్స్ అనేది అందజేయనట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చివరిలో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సిద్ధు. ఓకే సుస్మిత.